హలో అండి. ఇక అమర్ ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. భాగి మాత్రం తలస్నానం చేసి తన జుట్టు ఆరబెట్టుకోవడానికి హాల్లోకి వచ్చి తన జుట్టంతా వీరపోసుకొని హాల్లో నిలబడి ఉంటుంది. అమర్ అప్పుడే తన గదిలో నుంచి మెట్ల దిగుతూ కిందికి వస్తూ ఉంటాడు. ఇక తన బ్యాక్ సైడ్ అంటే నెక్ వైపు చూస్తూ ఇక ఆ అందానికి ఫిదా అయిపోతూ ఉంటాడు అమర్. తనతో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒక్కటొక్కటిగా గుర్తొస్తూ ఉంటుంది. ఇక తన వెనుక వైపు చూస్తూ మైమర్చిపోతాడు లోకాన్ని. ఇక అలా గమనించిన బాగి కూడా ఆయనని ఎలాగైనా బోల్తా కొట్టించాలనేసి కాలు అడ్డు పెడుతూ ఉంటుంది అమర్ రాగానే. ఇక తను అమర్ కింద పడబోతాడని పెట్టడంతో తనే కింద పడుతుంటే ఇక అమర్ పట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు వాళ్ళు ఒక్కటైన క్షణాన్ని గుర్తు తెచ్చుకుంటారు అనుకుంటారు. అంటే వాళ్ళిద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు కదా ఒకప్పుడు. అది అండ్ ఇక తను మెడపై ముద్దు పెట్టడం, తన్ని ఎత్తుకొని తిప్పడం ఇలాంటి క్యూట్ క్యూట్ మూమెంట్స్ అన్నీ ఇక అమర్ రిమెంబర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక భాగి మాత్రం అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది అలాగే. ఇక అమర్ కూడా తదేకంగా అలానే చూస్తూనే ఉంటాడు. ఇక అది గమనించిన మనోహరి అది రూమ్‌లో నుంచి వస్తూ ఉంటుంది మనోహరి. మనోహరి, చంబా వస్తూ ఉండగా ఇక అమర్, భాగి అలా ఒకరిపై ఒకరు పడుతూ ఇప్పుడు అమర్ పట్టుకుంటూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటుంది మనోహరి. ఇక విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రాతుడు మాత్రం హై సూపర్బ్ అని రాతోడు అంటూ ఉంటాడు. ఇక మనోహరి మాత్రం చాలా చికాకుగా చూస్తూనే ఉంటుంది. ఇక చంబా మాత్రం లోలో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాను ఈ పిచ్చి మనోహరికి ఆ బాగి నిన్ను బోల్తా కొట్టిస్తుందని, అయినా వినలేదు. ఇప్పుడు చూడు ఏం చేసిందో అని ఇక చంబా లోలో అనుకుంటూ ఉంటుంది. మనోహరి మాత్రం ఇక చేతులు బిగిస్తూ కోపంగా ఉంటూ ఉంటుంది. అసలు ఏం జరగబోతుంది? అది చూసిన రాతోడైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే తేరుకొని బాగిని అవతలి వైపు ఇలా నెట్టేస్తూ ఉంటాడు. ఇక అసలు ఏం జరగబోతుంది? అమర్‌కి తన పాత జ్ఞాపకాలు అంటే బాగితో ఉన్న జ్ఞాపకాలన్నీ వస్తాయా? అసలు స్టోరీ ఎలా వెళ్ళబోతుందని మనం తదుపరి రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.